క్రైస్తవ సువార్థికుడు ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి హత్యగా తేలితే దోషులను కఠినంగా శిక్షించాలని తాడేపూడెం నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ తాడేపూడెం పెంటపాడు మండలం క్రిస్టియన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక కొండయ్య చెరువు వద్ద గల పైత్ చర్చిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ రెవరెండ్ జీజే జ్యోతి ఆనంద్ మాట్లాడుతూ ప్రవీణ్ మృతిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు. తాను ప్రవీణ్ మృతి రోజున రాజమండ్రి ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని దర్శించి నివాళులు అర్పించినట్లు తెలిపారు. కంకిపాడు కృపావరం, సబ్బితి తిమోతి, కాకర్లమూడి శామ్యూల్ పాల్, కె నాగేశ్వరరావు, వసక డేవిడ్ రాజు, మానకొండ ఐజక్ రాజు, కందికట్ల జెన్నీపాల్, యాల రాజుపాల్, వసక జాన్ పేతన్, బానోతు లాజర్, దొంగ మహేష్ పాలులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం నిమిత్తం యావత్తు క్రైస్తవ సమాజం అంతా కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ జాయింట్ యాక్షన్ కమిటీగా మేము వారి యొక్క మరణాన్ని బట్టి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మరి వారి మరణము అది నిజంగా హత్యనా లేక ప్రమాదమా అనేది పోలీసు వారు, ప్రభుత్వం వారు, న్యాయశాఖ మరి నీతిగా నిజాయితీగా ఆ యొక్క దర్యాప్తును కొనసాగించి మాకు నిజం తెలియజేయాలని, ఒకవేళ ఎవరైనా దానికి కారకులైతే వారికి చట్టపరంగా శిక్ష విధించాలని తాడేపల్లిగూడెం జాయింట్ యాక్షన్ కమిటీ తరపున మేము మనవి చేస్తున్నాము. ప్రవీణ్ పగడాల గారి యొక్క అకాల మరణం మా క్రైస్తవ సహవాసనంతా కూడా ఎంతో కలత చెందినట్లుగా చేసింది. ముందుగా యాక్సిడెంట్ అని చెప్పారు, తర్వాత చూస్తూ ఉంటే మాకు ఎన్నో అనుమానాలు ఆ విషయంలో కలుగుతూ ఉన్నాయి. తాడేపల్లిగూడెం యూపీఏ తరఫున, జేఏసీ తరఫున మా శర్మన్నయ్య గారు, రెవరెండ్ జ్యోతి ఆనందయ్య గారికి ఆధ్వర్యంలో మేమందరం కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఆ విషయాలన్నీ కూడా న్యాయం జరిగించి ఆ కుటుంబానికి ఎంతో మేలుకరంగా, క్రైస్తవ సహవాసంలో అలాంటివి ఎవరికీ జరగకుండా అందరూ ప్రేమానురాగాలు కలిగి జీవించేవారు కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం వారు తగినటువంటి సహకారాన్ని త్వరగా మీ యొక్క ఎంక్వైరీ ముగించి న్యాయం జరిగించాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. మేము భారతదేశంలో క్రైస్తవులుగా ఎంతో కాలం నుంచి పితరులనాటి నుంచి దేవుని సేవ చేసుకుంటూ మీ అందరితో కలిసిమెలిసి అనేక రకాలుగా తిరిగినటువంటి క్రైస్తవ కుటుంబాలు ఈవేళ ఎంతో విచారంతో ఈ యొక్క మరి వేదనతో మాట్లాడుతున్నాము. అందరూ కలిసి ఉండాలని క్రైస్తవులు ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కానీ దాన్ని విడగొట్టి ప్రభుత్వాల తరపున మెప్పు పొందాలని కొంతమంది నాయకులు లేక కొంతమంది మతానికి చిచ్చు పెట్టి వాళ్ళు ఏదో పేరు తెచ్చుకోవాలని చూస్తున్న వారిని ప్రభుత్వం గమనించి ఏ మతంలో నుంచి అయినా సరే కలహంలో రేపాలని, కులాలను రేపాలని చూసేవారిని కఠినంగా శిక్షించి ఈ యొక్క పగడాల ప్రవీణ్ గారి యొక్క కుటుంబమునకు శాంతి చేకూర్చాలని మా యొక్క తాడేపల్లిగూడెం అసోసియేషన్ తరపున మీ అందరికీ మనవి చేస్తున్నాము.